ప్రైజ్ లేనండి, అందరికి వందనాలు. బాగున్నారా? మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనము 18వ రోజు విధంగా కలుసుకోవడానికి దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? చాలా సంతోషం. మరి ఈ రోజున దేవుని వాక్యాల్లో నుంచి పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మనము యేసుక్రీస్తు వారు జీవితాల్లో ఈ శ్రమల్లో యేసుప్రభు వారు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్న ముందు కాలంలో తృణీకరించబడిన యేసు, విసర్జించబడిన యేసు, వ్యాధి అనుభవించేవాడైన యేసు, అలాగే కొన్ని విషయాలు మనము విన్నాం. వ్యసనక్రాంతుడైన యేసు, మనుషులు చూడడంలో అనే యేసు, ఆ విషయాల తర్వాత ఇత్తడి శాపం గురించి విన్నాం. అలాగే వెంబడించాలి అనే అంశంలో మనం ఉన్నాం. గడిచిన దినాల్లో విన్నాం వెంబడించడం గురించి. అయితే యేసుక్రీస్తు ఈ శ్రమ దినాల్లో మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనము మలుచుకోవాలి. మనల్ని మనం చెక్కుకోవడానికి ఈ శ్రమ దినాలు ఉపయోగపడతాయి. కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఇది రోమన్ క్యాథలిక్స్ కదా, లేకపోతే ఇది ఆచారం అయిపోయింది కదా, క్రైస్తవ లోకంలో ఈ 40 దినాలు ఇది ఆచారం కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, వాక్యం తెలిసిన మీరు కూడా అని కొంతమంది అడిగినప్పుడు నేను వాళ్ళకి ఇస్తున్న సమాధానము, వాళ్ళకి చెప్పిన సమాధానం ఒకటే, ఇది ఆచారం అయి ఉండొచ్చు, గ్రాచారం అయి ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ దీనివల్ల మనం కొంచెం ఎడిఫై అవుతున్నాం. ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం వల్ల అది ఎలా వస్తేనే ఈ 40 రోజులు దాన్ని మనం అంటే ఆ రూల్స్ సెగ్మెంట్స్ కాకుండా మనం చేయవలసిన రీతిలో చేసుకుంటే ఉపవాసం ఉండి దేవునిలో అంటు కట్టబడడానికి అవకాశం అనమాట. దేవునిలో మనల్ని మనం చెక్కుకోవడానికి, మార్చుకోవడానికి ఇదొక అవకాశం అంతే. సరే, ఈ 40 రోజులు ఆ విధంగానే ముందుకు కొనసాగాలి. కానీ ఇదేదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటే కాదు. ఇంతకుముందు కూడా తెలియజేశాను నా వర్తమానాల్లో లెంట్ అనగా ఏంటి అనే విషయంలో. అయితే ఈ 40 రోజుల శ్రమ దినాల్లో మనం 18వ రోజు విన్నాం. ఈ రోజున వెంబడించాలి. సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఏం చేయాలంటే వెంబడించాలి. సిలువ వేయబడిన క్రీస్తుని మనం వెంబడించాలి అనే అంశంలో ఎవరు యేసుక్రీస్తు వారిని వెంబడించారో మనం గడిచిన దినాల్లో చూసుకున్నాం. ఎవరు యేసుక్రీస్తు వారిని వెంబడించారయ్యా అంటే బహుజన సమూహం ఆయన వెంబడించారు. బహుజన సమూహం ఆయన వెంబడించింది. కానీ నిజంగా వెంబడించారంటే వారు స్వస్థతల కొరకు, విడుదల కొరకు, గొప్ప కార్యాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు వారు వెంబడించారు. కానీ వారు నిజంగా యేసుక్రీస్తుని వెంబడించాలా? ఎందుకంటే వెంబడించేవాడు కడవరకు వెంబడించాలా, సిలువ దాకా వెంబడించాలా. యేసుక్రీస్తుని కొడుతుంటే, తిడుతుంటే, చంపుతుంటే ఆపాల్సింది పోయి దూరం నుంచి చూస్తూ ఏడ్చారంట కొంతమంది మాత్రం. మరి మిగతా వారందరూ ఏమయ్యారు? వెంబడించిన అంతమంది ఏమయ్యారు? ఆయన చేత మేలు పొందుకున్నారు. యేసుక్రీస్తుని వెంబడించారు, బహుజన సమూహం వెంబడించారు, ఏం ప్రతిఫలం లేదు. శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా మనం చూసాం. శిష్యులు ఆయన్ని వెంబడించారు. ఎవరు ఆయన వెంబడించారు? బహుజన సమూహం వెంబడించారు, శిష్యులు వెంబడించారు, కడ వరకు వెంబడించారంట. వీళ్ళు కూడా లేదండి, మరణం వరకు వీళ్ళు వెంబడించలేదు. ఎక్కడ అంటే నేను చెప్పేది యేసుక్రీస్తు మరణం వరకు, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మరణం వరకు ప్రతి శిష్యుడు ఆయన వెంబడించిన వాడే. అయితే యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు ఈ శిష్యులు ఏమైపోయారు తెలియదు. తర్వాత ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరిని వెంబడిస్తున్నారంటే ఈరోజు తెలుసో తెలియకో సాతాన్ని వెంబడిస్తున్నట్లు గడిచిన విషయాల్లో మనం చూసుకున్నాం. మనమైతే ఎవరిని వెంబడించాలంటే యేసుక్రీస్తు వారినే వెంబడించవలసిన వారమై ఉన్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించాలి అని చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే, సిలువ వేయబడిన క్రీస్తును మనం వెంబడించాలంటే మనకు కావాల్సిన అర్హతలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు చూడబోతున్నాం. అంటే ఎలాగుంటే యేసుక్రీస్తు వారిని మనం వెంబడించగలం, ఆయన్ని వెంబడించాలి అంటే ఏ విధంగా మనం ఉండాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు మనం చూసుకోబోతూ ఉన్నాం. ఎందుకు వెంబడించడానికి అర్హత ఎందుకు? వెనకాల వెళ్ళిపోవడమే కదా. ఒకప్పుడు రాజకీయ నాయకులు వెనకాల రౌడీలు ఉండాల్సి ఉండేది. ఒకప్పుడు రాజకీయ నాయకులు వెనకాల రౌడీలు, లేకపోతే పెద్ద పెద్ద కేసులు ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండాల్సి వచ్చేది. కానీ ఈ రోజున రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు వెనకాలైనా సరే, ఎవరైనా సరే చిన్న తప్పు చేసినోడు ఉంటే చాలు న్యూస్ ఏకి పారేస్తున్నాడు, టీవీ ఛానల్స్ ఏకి పారేస్తున్నవాడిని, అంటే వదలట్లేదు. అగో పలానా చోట్ల దొంగతనం చేసిన వ్యక్తి ఈ రాజకీయ నాయకుడు వెనకాల ఉన్నారు, అయ్యి బాబు. అంతే, చిన్న తప్పు చేసిన కూడా రాజకీయ నాయకుడు వెనకాల ఉంచుకోవడానికి ఇష్టపడతలేదు ఈ రోజున. నిజం, కేసులు ఉన్న నిజంగా క్లీన్గా ఉండాలనుకున్నారు. ఇంతకుముందు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు, ఇంతకుముందు రాజకీయాలు వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎలా ఉండాలనుకుంటున్నారంటే వారి చుట్టూ కూడా వాడి వెనకాల వాడు వెంబడించేవాడు కూడా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ఈ సమాజం అలా ఉంది కదా, ఎక్కడో ఏదో జరుగుద్ది అండి, ఎక్కడేదో జరుగుద్ది, ఎక్కడేదో అవుతుంది. రాజకీయాల గురించి మాట్లాడుతుంది కానీ ఇది అన్ని చోట్ల ఉన్నదే, అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, అన్ని దేశాల్లో ఉన్నది. ఎక్కడేదో జరుగుద్ది.
ఆ పార్టీకి సంబంధించిన ఎవడో చిల్లరేసం ఏదో వేస్తే ఇదిగో సీఎంఏ చేసాడు ఇది. అంటే చాలా దారుణంగా ఉంటాయండి, చాలా దారుణంగా ఉంటాయి. ఒక బియ్యం 1 కిలో బియ్యం దొంగలించబడి సీఎంఏ చేసాడు. ఎవడెవడో చేసిన దానికి చిన్న చిన్నటికి కూడా పెద్ద నాయకులు అంటారు. అందుకనే ఈ రోజుల్లో ఉన్న రాజకీయవేత్తలు కానీ, ఈ రోజుకున్న గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందిన వ్యక్తులు కానీ, వారి వెనకాల ఏ తప్పు లేని వాడినే వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు వెనకాల ఎవరు ఉండాలని కోరుకుంటున్నారంటే ఏ తప్పు లేనోడు, ఏ ఏ ఏ ఏ పాపాలు కాదు కానీ ఏ తప్పులు చేయకుండా ఏ కేసులు లేనోడు. అలాగే మరి యేసుక్రీస్తును వెంబడించాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయండి. ఒత్తినే ఇష్టానుసారంగా వెంబడిస్తామంటే కాదు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే కొన్ని అర్హతలు ఖచ్చితంగా మనము పాటించాల్సిందే, ఉండాల్సిందే. ఇందా మనం చదువుకుని వచ్చిన మళ్ళీ చూద్దాం. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, నన్ను వెంబడించాలి అంటే ఆయనే చెప్తున్నాడు, నన్ను వెంబడింపగోరిన ఎడల. నన్ను వెంబడిస్తారు, వెంబడించండి అన్నాడు ఆయనే. ఆయన వెంబడించడం చెప్పిన ఆయనే వెంబడించాలి అంటే తను ఉపేక్షించుకోవాలి, తను ఉపేక్షించుకోవాలి అనగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం వదిలేసుకోవాలని అర్థం. ఈ లోకంలో మన ఆశలు, మన కోరికలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు ఎన్నిటిని వదులుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అనగా ఇక దాన్ని క్లారిటీగా చెప్పాలి, మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటే కొంతమందికి ఎలా మనం ఉప్పు తక్కువ వేసుకోవాలేమో, ఉప్పు గురించి చెప్పట్లేదు ఇక్కడ. మనల్ని మనం వదిలేసుకోవాలి. మన కోరికల్ని, మన ఆశల్ని, మన ఆలోచనలు అన్నింటిని వదిలేసుకోవాలి. ప్రభుని స్వీకరించి ఆయన వెంబడించాలంటే మనం తగ్గించుకునే వారమై ఉండాలి. తగ్గించుకునే జీవితం యేసుక్రీస్తు వారికి ఇష్టము. ఎందుకంటే తగ్గించబడిన వాడే హెచ్చించబడతాడు, హెచ్చించబడిన వాడు తగ్గించబడతాడు. కనుక నువ్వు హెచ్చించబడాలి ఈ లోకంలో అంటే తగ్గింపు కలిగి ఉంటే. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఎంత తగ్గించుకున్నాడండి. అసలు ఆయన అంత తగ్గింపు కలిగి ఎవరు లేరు. ఎందుకో తెలుసా? తగ్గించుకోవడానికి కూడా కొన్ని లిమిట్ ఉంటుంది. తగ్గింపు కలిగి ఉండడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆయన రిక్తునిగా చేసుకుని తను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చేలో ఏ అంటే ఆయన డబ్బున్న వ్యక్తి. ఎంత డబ్బు? ఈ ప్రపంచాన్ని అంతటి సృష్టించినంత డబ్బు ఉంది. ధనము కలిగిన వాడు, సృష్టికర్త, సర్వం ఎరిగిన వాడు, శక్తివంతుడు, బలవంతుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు, సంపూర్ణుడు. యేసు ప్రభు అన్నిటికన్నా శ్రేష్ఠుడు. అలాంటి శ్రేష్ఠుడు లోకంలోకి వచ్చి ఒక పూట తిండి కూడా లేక ఆయన ముందుకెళ్ళి అంతగా తగ్గింది. పరలోకమే ఆయనది, సర్వ సృష్టి ఆయనది. అలాంటి ఆయన ఎంత తగ్గింపు. అసలు నాకు ఇల్లు కూడా లేదా సరిగా ఉండడానికి, నిద్రపోవడానికి అన్నాడు ఆయన. అంత తగ్గింపండి. అంతగా మనం తగ్గించుకోలేదులే కానీ నిజంగా అంతగా తగ్గించుకుని నిజంగా దేవుడు ఎంత ఇష్టపడతాడు. తగ్గింపు కలిగిన బ్రతకాలి. యేసుక్రీస్తుని మనం వెంబడించాలంటే తగ్గింపు కలిగిన స్వభావం మనలో ఉండాలండి. తగ్గింపు కలిగిన స్వభావం కలిగి ఉండాలి. సువార్త ఎక్కడన్నా ప్రకటిస్తున్నా కదా, ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎవరన్నా సరే అంటున్నాడు అనుకోండి, తగ్గింపు కలిగి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడో చూస్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో, క్రైస్తవులు పరిగెట్టించి కొట్టారు మతోన్మాదులను. ఎవరు అనుకుంటుంది? క్రైస్తవులు మతోన్మాదుల్ని పరిగెట్టుకుంటూ వచ్చారు. మనలో కూడా చైతన్యం వస్తుంది. క్రైస్తవులని ఇలా పిలిచారు దేవుడు వెళ్ళాక. ఏంటి ప్రభువా, నీకోసమే కదా మేము తరిమి కొట్టామంటే, వారి నాయన నేను తరిమి కొట్టాలంటే నాకు సెకండ్ కూడా అక్కర్లేదు, భూమి బూడిదైపోద్దాము. అలాంటిది ఆయనే ఉమ్మూస్తుంటే తుడుచుకున్నాడు. ఈ లోకంలో ఆ దిగినప్పుడు నేను ఏమవుతుందో క్రైస్తవ లోకానికి అర్థం కావట్లేదు. ఏమి ఎదిరించకూడదండి కొంతమంది అంటారు, ఎదిరించకూడదా? మనం క్రైస్తవులు ఎదిరించకూడదు. మరేం చేయాలండి? అంత చేతకారణాలుమా? మనకు ఆయుధం ఒకటి ఇచ్చాడు దేవుడు, ప్రార్థన. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయని చెప్పాడు దేవుడు. నాన్న లాలిపప్పు అంతమాటు కాదు మన జీవితాల్లో. నువ్వు కోరికలు చాక్లెట్లు, లాలిపప్పులు, సంతోషాలు కాదు. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, తట్టుకుని ప్రార్థన చేయాలంతే. కొడుతున్నారు కదండి, తిరగబడి మేము కూడా కొట్టేస్తామండి, ఏమనుకున్నారో మేము, చైతన్యం మొదలైందంట. తగ్గింపు కావాలి. క్రైస్తవులుగా పిలువబడేవాడు, క్రైస్తువును ధరించిన వాడు క్రీస్తులో మారుతూ తగ్గింపు కలిగి ఉండాలి. ఆయన వెంబడించాలంటే తగ్గింపు స్వభావం కలిగి. రెండురా చూసుకుందాం, తొళ్ళ కొడతా ఉంటాడు ఒక దైవజనుడు. దైవజనుల గురించి మనకెందుకు కానీ
ఈ రోజున తగ్గింపు స్వభావం, దేవుణ్ణి వెంబడించే విషయంలో తగ్గింపు స్వభావం కలిగి మనం ఉంటాం. తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మనం ఖచ్చితంగా హెచ్చించబడతాం. రెండో విషయము అదే వచనంలో లూకా 9:23లో, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ప్రతిదినము ఏమెత్తుకోరంట? మన సిలువను మనం ఎత్తుకుని ఆయన వెంబడించాలి. మన మీద మన పొద్దున్న లేచిన తర్వాత ఏముండాలి తెలుసా? మన సిలువ ఎత్తుకోవాలి. మన సిలువ అంటే ఏంటి అంటే, సిలువ దేనికి గుర్తుగా ఉందంటే, సిలువ ఎత్తుకోమంటే సిలువను మెల్ల లాకెట్కి వేసుకోమని కాదు అర్థం. ఇది నా సిలువ, బంగారం సిలువ చేయించుకున్నాను. కొంతమంది ఈ రోజున అది నాకు ఎందుకు అర్థమయ్యలేదు కానీ ఒక దైవజనం చూశాను, బంగారం సిలువ వేయించుకుంటాడు, మెల్ల మంచి గోల్స్ వేసి బంగారం సిలువ ఏలాడుతూ ఉంటుంది. ఎందుకు అయ్యారు ఆ సిలువ అని అడిగితే అది దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుని స్తోత్రం ఏంటి? ఆ మెల్ల సిలువ ఏంటి అసలు? నువ్వు సంఘానికి ఏదో చెప్పాల్సింది పోయి నువ్వే మెల్ల సిలువ వేసి తిరిగితే ఎలాగా? మెల్ల సిలువ అవసరం లేదండి. నీ సిలువ నువ్వు రోజు మోయాల. నువ్వు చేసిన పాపాన్ని ప్రతిరోజు ఆ మేకులు పట్టాల. సిలువకు ప్రతిరోజు నీ పాపాలను పట్టాల. సిలువ అనేది భారం. ప్రతిరోజు క్రైస్తవుడికి లోకంలో ఉన్నావంటే తలెత్తుకుని ఏయ్ అని కాదు. నువ్వు యేసు దగ్గర ఎప్పుడు తల ఉంచుకొని ఆ సిలువను మోస్తూనే ఉండాలి. ఇక్కడ సిలువ అంటే దాని అర్థం ఒక నిలువు కొయ్య అడ్డుకారం తీసుకొచ్చి సిలువగా వేసుకుని ఇలా భుజాల మీద టేసులో మోసినట్టు మోయాలా? నేను చెప్తుంది అది కాదు. సిలువ అనగా మన బరువు, మన బాధ్యత. ఈ లోకంలో మన పాపాలను విడిచిపెడుతూ మనకి ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా నిర్వర్తించండి. యేసుక్రీస్తు వారు తన సిలువను తను సరిగ్గా మోసాడు. ఏదంటే బేసిక్గా ఆ యొక్క సిలువని మోసే విషయంలో చెప్పట్లేదు నేను, ఆయన మరణాన్ని గురించి చెప్తున్నాను. ఆయనకి ఇవ్వబడిన బాధ్యత లోకంలోకి వచ్చి మరణించాలి. దానికోసం ప్రతిదీ నిర్వర్తించాలి. మనకి ఈరోజు ఇవ్వబడిన బాధ్యత, నాకు ఇవ్వబడిన బాధ్యత దైవజనం. నీకు ఇవ్వబడిన బాధ్యతలు నీకే ఉన్నాయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, నువ్వు డ్యూటీలో పనిచేసేటప్పుడు, సర్వెంట్గా, వర్కర్గా, పొలంలో పనిచేసేటప్పుడు, నీ యొక్క పొలం రైతుగా నీకు ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని 100% కరెక్ట్గా చెయ్యాలంతే. మన బాధ్యతని మనం ప్రతిరోజు సరిగ్గా చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నీకు ఏదేదో చెప్పలేదు, నీతి నిజాయితీలుగా ఉండన్నాడు అంతే. నీతిగా ఉండన్నాడు. నీతిగా ఉండమంటే నీకు ఇవ్వబడిన బాధ్యత ప్రతిరోజు మనం సిలువెత్తుకుని, అంటే మనం చేసే ప్రతి పాపాన్ని ప్రతిరోజు సిలువ కొడుతూ మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యత అంటే సంఘంలో ఉన్నప్పుడు నీ సంఘ బాధ్యత, సమాజంలో ఉన్నప్పుడు సమాజ బాధ్యత, ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బాధ్యత. నీకు ఇవ్వబడిన ఏదైతే బాధ్యత నువ్వు ఎలా అయితే నిర్వర్తించాలో ఖచ్చితంగా అలా నిర్వర్తించాలి. తప్పించుకోవడానికి లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ఆయన అడుగుతాడు, నువ్వు తగ్గించుకున్నావా? నీకు ఇవ్వబడిన బాధ్యత నువ్వు చేస్తున్నావా? యేసుక్రీస్తు వారిని ఈ రోజున మనం వెంబడించాలి అంటే ఖచ్చితంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకొని మన బాధ్యతను మనం సరిగ్గా మనం పాటిస్తేనే మనం ముందు కొనసాగలుగుతాం. యేసుక్రీస్తును మనం వెంబడించాలంటే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో. నీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పాటించు. అది ఏదైనా సరే, ఈ సమాజంలో నువ్వు ఎలా ఉన్నా సరే, అది నీకు ఇవ్వబడిన బాధ్యత. ఆ బాధ్యతను నువ్వు చేసే డ్యూటీనైనా సరే, దేనైనా సరే 100% కరెక్ట్గా చెయ్యి. అప్పుడే యేసుక్రీస్తు వారిని మనం సరిగ్గా వెంబడించగలం. మూడో విషయం గమనిద్దాం. యోహాను 10:27లో, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం వినాలి. యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలి అంటే ఆయన స్వరాన్ని వినాలండి. స్వరం వినడం అంటే ఆయన, మరి యేసుప్రభు వారి స్వరం వినబడదు కదా, మాటలు వినబడవు కదా అని కొంతమంది మేధావులు అంటారు. ఆయన దేవుని స్వరం నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను వాక్యంతో చెప్తున్నప్పుడు నువ్వు సరిగ్గా వినగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్ తీసి చదవగలిగితే సరిగ్గా నువ్వు నీ మనస్సు వాక్యంలో పెట్టి చదవగలిగితే, దాన్ని సంక్షిప్తకరంగా నువ్వు ఏంటంటే పరిపూర్ణంగా వాక్యాన్ని చూడగలుగుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాకు నీకు అనేక అవకాశాలు ఇస్తున్నప్పుడు నువ్వు వినట్లేదు. దేవుని మాటలు వినడం అంటే దాని అర్థము, దేవుని విషయంలో చెవిగలవాడు వినుగాక అంటే దాని అర్థం చెవిగలవాడు అందరూ వింటారు. మాటలు అందరూ వింటారు,
వినడము, దేవుని విషయంలో వినడం అంటే విని పాటించు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినడం. ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన స్వరాన్ని వినాలి. ఈ లోకంలో దేవుని యేసుక్రీస్తును మనం వెంబడించాలి అంటే, సిలువ వేయబడిన క్రీస్తును మనం వెంబడించాలంటే ఆయన స్వరం వినడం అంటే ఆయన ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగా మనం పాటించాలి. మన జీవితాన్ని ప్రతిరోజు ఆ విధంగా మలుచుకోవాలి. ఆయన మాటలు వింటూ ఏదైతే సరి చేసుకోవాలో ఖచ్చితంగా మన జీవితాలను సరి చేసుకుంటూ క్రీస్తును వెంబడించాలి. అలా అయితే క్రీస్తును మనం వెంబడించగలుగుతాం. ఆయన స్వరం వింటేనే. ఎలా అయితే గొర్రెలు ఎక్కడెక్కడ ఉంటాయండి నిజంగా, ఆ కాపరి పిలవగానే ఏదో సంజయ్ చేస్తాడు, ఏదో రకాల పిలుస్తాడు, ఏదో సంథింగ్ పిలవగానే గొర్రెలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తున్నాయంటే అది నా గొర్రె, నా స్వరం వింటదంటే కాపరి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన మనం వెంబడించాలంటే ఆయన స్వరాన్ని మనం వినాలి, విని దాన్ని మన జీవితాల్లో ఆచరించాలి. ఆయన స్వరాన్ని వినువారమై ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనకు ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా పాటించాలి. మనకు ఏమన్నా బాధ్యతను సరిగ్గా, ఈ బాధ్యత అనేసరికి ఏంటిదో సరిగ్గా పదం రావట్లేదు ఏంటో దాని, మన బాధ్యతని మనం సరిగ్గా నిర్వర్తించాలి. అలాగే ఇక్కడ ఆయన మాటలు మనం వినాలి. ఇక చివరిగా 4వ చెప్పి ముగించేస్తాను నేను. హెబ్రీయులకు 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. ఇంకొకటి, దేవుని ఎదుకు వచ్చేవాడు, ఆయన వెంబడించేవాడు, ఆయన ఉన్నాడు, నీవు తన వెతుకు వారికి ఫలం తెచ్చేవాడు నీవు నమ్మవలను కదా. దేవుడు ఎదుకు వచ్చేవాడు అంటే ఎవరైతే ఆయన వెంబడించాలనుకుంటున్నారు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. విశ్వాసం అనగా ఆయన ఉన్నాడని నమ్మడమే, లేనిది ఉన్నట్లుగా విశ్వాసం కలిగి నమ్మడమే, నమ్మకం కలిగి ఉండడమే. ఆయన ఉన్నాడని నమ్మడం, ఆయన మన జీవితాల కార్యాలు చేస్తాడని నమ్మడం. విశ్వాసం లేదే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మకంగానే చాలా మంది వెంబడిస్తా ప్రయత్నిస్తారు. ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన ఉన్నాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, ఆయన మనల్ని లేవనెత్తుతాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడని ఖచ్చితంగా మనం తెలుసుకున్నప్పుడే ఆయన పరిపూర్ణంగా మనం వెంబడించగలుగుతాము. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఆయనను వెంబడించాలి. యేసుక్రీస్తు వారిని లోకంలో మనం వెంబడించాలి అంటే యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంది ఒకటే, నమ్ము, విశ్వసించగలిగితేనే ఆయన్ని మనం వెంబడించగలుగుతాం. నువ్వు పరిపూర్ణంగా నమ్మగలిగితేనే యేసుక్రీస్తు వారిని లోకంలో వెంబడించగలుగుతావు. విశ్వాసం లేనిదే ఆ వెంబడింపు మన జీవితాల్లో రాదు. వెంబడిస్తున్నామని అనుకుంటాం కానీ నిజంగా వెంబడించలేం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుడి రోజు తెలియజేస్తున్నాడు, ఆయనను వెంబడించాలంటే ఖచ్చితంగా ఆయన్ని విశ్వసించాలి, పరిపూర్ణంగా ఆయన నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన పరిపూర్ణంగా మనము వెంబడించగలుగుతాం. ఈ రోజున మనం చూసుకుంటూ ఉన్నాం, ఆయన్ని వెంబడించాలి, సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పారు కాబట్టి, నన్ను వెంబడించమని అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారే చెప్తున్నారు నన్ను వెంబడించమని. అలా ఎలా వెంబడించాలి అనగా, లేకపోతే యేసుక్రీస్తుని ఏ విధంగా మనం వెంబడించగలుగుతాము అనగా, లేకపోతే మనకు ఉండవలసిన లక్షణాలు, యేసుక్రీస్తుని వెంబడించాలంటే కావలసిన అర్హతలు లేకపోతే లక్షణాలు ఏమనగా, మొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి, మనకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలి, ఆయన మాట వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు వారిని నిజంగా మనము వెంబడించగలుగుతాం. సహోదర మీరందరూ మనము కూడా ఓ రోజున ఆయన వెంబడించవలసి ఉన్నది, వెంబడించాలి. క్రైస్తవుడని చెప్పుకుంటేనే క్రీస్తును ధరించేవాడు గనక క్రీస్తును మనం ఎప్పుడు వెంబడిస్తూనే ఉండాలి. ఆ వెంబడిస్తూ పరలోకం దాకా వెళ్ళిపోవాలి. పరలోకం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరలా క్రీస్తును వెంబడిస్తే లోకానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఉన్నతమైన వారిని, గొప్పవారిని, ప్రథమ ఫలముగా లేపబడిన వారిని ఆయన తనతో పాటు మళ్ళా వస్తూ ఉండగా ఆయన వెంబడించాలని ఒక వాక్యం ఉన్నది ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం ఆయన వెంబడించాలి. లోకంలో ఎవరిని వెంబడిస్తే గొప్ప పేరు రావచ్చు అనుకుంటామేమో, ఈ లోకంలో వారిని వెంబడిస్తే, వీరిని వెంబడిస్తే గొప్పలం అవుతావు, మేలు జరుగుద్ది అనుకుంటావేమో. కానీ క్రీస్తును వెంబడించాలి, యేసు ప్రభు వారిని వెంబడించాలి. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు, మెండైన కృపగలిగిన కార్యాలను తప్పకుండా చూడగలుగుతావు. ఈ లోకంలో ఎవరిని వెంబడించినా ఏం జరగదు. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తేనే గొప్ప మేలును పొందుకుంటా. ఈ వాక్యం దేవుడు మనకు ఫలం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మీకు ప్రార్థన వస్తే ఏదైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికి వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. థ్యాంక్స్.